ద్వారా వర్ధంతి జయంతి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు వాళ్ళ చరిత్ర ముందుకొస్తుంది కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకురు. నాకు తెలిసి ఈ ఉమ్మడి నల్గొండలో ఇది మొదటి విగ్రహం అనుకుంటా. మరి ఎక్కడైతే నేను ఓబన్న విగ్రహం చూడలే, మొదటగా ఓబన్న విగ్రహం పెడతాంటే చాలా సంతోషం వచ్చిన. బడుగు బలైన వర్గాలు ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందుకే బ్రిటిష్ కాలంలోనే పోరాటటువంటి మహానీయుడు, ఆయన చరిత్ర మనకు ఆదర్శంగా ఉండాలని చెప్పి 1807 జనవరి 11 నాడు జన్మించినటువంటి ఈ ఓబన్న ఇప్పటికీ 230 సంవత్సరాలు. మరి ఆ 230 సంవత్సరాల కింద చదువు లేదు. చదువు లేనప్పుడే అంత ధైర్యంగా భారతదేశ ప్రజలు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాటి బ్రిటిషర్లతోటి కొట్లాడినటువంటి మహనీయుని చరిత్ర మనకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వంశంలో పుట్టినటువంటి మీరు కూడా ఆ ఓబన్న చరిత్ర ముందుకు తీసుకపోతే మన దాంట్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా పునికి పుచ్చుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రోజే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారంటే మరి ఈ రోజు ఉన్నటువంటి నా ఒడ్డే సోదరులంతా కూడా చదువు రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ ముందుకు రాణించి ఆనాటి ఓబన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులాలన్నీ వెలికి తీసి మేమెంతో మాకంత అని చెప్పి ఏదైతే బ్రిటిష్ కాలంలో చేసినటువంటి కులగణనను ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కులం ఎంత ఉంది రాష్ట్రంలో అని తెలియజేయడానికి ఆ కులం వాటా తెలిసినాక ఆ కులాలకు రాజకీయంగా, ఆర్థికంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఇవాళ కులగణన చేసిండు. కాబట్టి మన వడ్డెర కులం ఎంత ఉంది, మిగతా కులాలు ఎంతున్నాయి, మరి వడ్డెర కులంలో ఎంతమందికి మనం రాజకీయంగా, ఎంతమందికి మనం ఆర్థికంగా, సామాజికంగా మనం అవకాశాలు కల్పిస్తున్నామో రేపు మన దామాషా ప్రకారం మనం తీసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. కాబట్టి నిజంగా వడ్డెర కులం అంటే మాట ఇస్తే మాట తప్పని కులం వడ్డెర కులం. నేను ఎందుకంటున్నానంటే మొన్న జరిగినటువంటి ఆలేరు ఎలక్షన్లో, నా ఎమ్మెల్యే ఎలక్షన్లో నాకు ఆ రోజైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఎట్లయితే అండ ఉండి ఓబన్న కొట్లాడిండో ఈ ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మిత్రులంతా కూడా నాకు అండ ఉండి ప్రతి గ్రామాల 199% నా ఒడ్డెర కులస్తులంతా నా గెలుపులో కీలకంగా ఉండి నాకు 50,000 మెజార్టీ ఇచ్చిందంటే నా ఒడ్డెర కులమే అని చెప్పి నాకు సహకరించిందని చెప్పి సభా ముందు తెలియజేస్తూ అన్ని విషయాల్లో మీ జాతికి, మీ కులానికి తప్పకుండా దామాషా ప్రకారం రేపు వచ్చే స్థానిక సంస్థల్లో ఆలయ నియోజకంలో నా ఒడ్డెర కులస్తులందరూ కూడా పెద్దపీట వేస్తా అని చెప్పి మీ సభా ముందు మాటిస్తున్నా. ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులాలకన్నీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా ఆయా సంఘాలకు, ఆ కులస్తులకు కూడా విద్యాపరంగా, ఉపాధి పరంగా కార్పొరేషన్ కు సంస్థలకు నిధులిచ్చి కూడా చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఒడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కేటాయిస్తానని చెప్పి మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా మిత్రులు చాలా మంది చెప్పారు, మా సుధాకర్ చెప్పిండు, మా ఉప్పలన్న చెప్పిండు, గురుకులాల్లో కానీ హాస్టళ్లలో కూడా మా దామాష ప్రకారం మాకు సీట్లు కల్పించాలన్నారు. తప్పకుండా ఆలయ నియోజకంలో చదువుకునే బిడ్డలకు మీ గురుకులాలు కానీ, కాలేజీలలో కానీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీ కులానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈ సభ ముందు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వ ఫలాలలో మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే చదువుకునే నిరుద్యోగులు ఉంటే యువ వికాసం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీ కాళ్ళ మీద మీరు బతకాలని చెప్పి 6,000 కోట్లతోటి బడ్జెట్ లో పెట్టి 300 కోట్లతోటి మొత్తం 6,000, 3,000 కోట్లతోటి 9,000 కోట్లతోటి రాజు యువ వికాసం ద్వారా ఇలా నిరుద్యోగులకు, చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి అందులో కూడా మా ఒడ్డెర కులస్తులకు మీ దామాషా ప్రకారం ఇలా రాజు యువ వికాసంలో ఎక్కువ అవకాశం ఇస్తానని చెప్పి సభా ముందు మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా
తప్పకుండా చాలా మందికి మంచి మంచి భవంతులు కడతారు, పెద్ద పెద్ద ప్యాలెస్ కడతారు. కానీ ఎదుటోనికి మనం ఎన్ని కట్టినా మనం గుడిసె కట్టుకోలేకపోతాం. మంచి చక్కటి గనేట్ కొట్టి వాని బునాదికి మనం తోడుంటాం, కానీ మనము బునాది కట్టుకోలేం. అలాంటి వాళ్లకు మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఒక్కొక్కరికి 5 లక్షలు ఒప్పిస్తున్నారు. కాబట్టి అందులో కూడా నా ఒడ్డర్ కులస్తులందరూ కూడా మొదటి ప్రాధాన్యతగా మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటారని చెప్పి మీకు సభ ముందు మాటిస్తూ, మీ కులం విషయంలో ఎక్కడైనా మీకు ప్లాస్టిక్ లో కానీ లేకపోతే మీకు రాయి కొట్టే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఏమైనా మరణిస్తే కూడా బయటి కులస్తులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా 5 లక్షలు కూడా మీకు వర్తించే విధంగా ప్రభుత్వంతో చర్యలు తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తూ, మీకు అన్ని విధాల గుట్ట కింద తమ్ముడు కోరండి, అన్ని కులాలకు కుల సంఘాలు ఉన్నాయి, మరి మా ఒడ్డేరు కులాలకు ఉన్నాడు. తప్పకుండా దానికోసం కూడా మీరు అందరూ ఐక్యత ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర మీకు కూడా మీ సత్రం కట్టించే ఏర్పాటు తీసుకుంటారని చెప్పి మాటిస్తూ, ఏదైతే మీరు మొన్న వచ్చినటువంటి ప్రజాపాలనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒడ్డేరు సంఘం కానీ ఒడ్డేరు ఓబీసీ కానీ అండ ఉన్నారో ఆ రకంగా మీకు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఆలయం యొక్క ఎమ్మెల్యేగా నేను ఒక బిర్లా ఫౌండేషన్ ద్వారా మీ ఒడ్డేరు కులానికి అన్ని విధాల అండ ఉంటా. మీ కులానికి నేను ధైర్యంగా ఎవరికి ఆపద వచ్చినా మీ అన్నగా మీ తమ్ముడిగా అండ ఉంటాను తెలియజేస్తూ, ఇలా ఇంత పెద్ద ఎత్తున నా గతంలో ఓపెన్ అంటే తెలియదు, వీళ్ళు విగ్రహం పెట్టిన తర్వాతనే ఆ ఓపెన్ చరిత్ర చూస్తే రోమాలు లిక్కబడుస్తున్నాయి. ఆనాటి బ్రిటిషర్లను గలగలలాడించినంటే ఆ గుండె ధైర్యం నిజంగా కూడా మా దగ్గర కూడా ఒక వడ్డేరి ఐలే ఉండే, ఆయనను చూడాలంటే నెత్తికి ఎక్కి చూసేది. ఇప్పుడు ఓపెన్ అని చూస్తే అట్లా అనిపిస్తుంది. అంటే ఎత్తులో కానీ ఆ భుజస్కంధాలు కానీ ఆ కాళ్ళు కానీ ఆనాటి మనుషులు ఈనాడు కనిపిస్తలేరు. అంటే అంత ధైర్యం, అంత గుండె ధైర్యం, ఆ చాకచక్యం ఉంది కాబట్టి ఆ రోజు బ్రిటిషర్ని గడగడలాడిస్తే మీ మీద ఉన్నటువంటి ఆ బ్రిటిష్ చట్టంలో ఉన్నటువంటి సిటీ యాక్షన్